నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. మేడారం జాతరకు జనం పోటెత్తారు. ప్రకృతిని పూజించే విగ్రహాలు లేని జాతర మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి తరలివస్తున్నారు. 24 వరకు అత్యంత వైభవోపేతంగా జాతర జరగనుంది. ఈసారి జాతర అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఇంటికి ప్రసాదాలు పంపించేలాగా టీఎస్ఆర్టీసీతో కలిసి దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో దేవాదాయ శాఖతో టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒప్పందం కుదుర్చుకుంది. మేడారం సమ్మక్క సారలక్క గద్దెల నుండి అమ్మవారి ప్రసాదంతో పాటు పసుపు కుంకుమలను భక్తుల ఇళ్ల వద్దకు సంస్థ అందజేయనుంది. ఆఫ్లైన్ ఆన్లైన్లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు మంత్రి సీతక్క.